తెలంగాణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నికకి తెలుగుదేశం పార్టీ తరపున ఎటువంటి అభ్యర్థిని నిలపబోవడానికి ఆసక్తి చూపినట్లుగా తెలుగుదేశం పార్టీ నుంచి సమాచారం అయితే అందింది. నిన్నటి రోజున తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో సమావేశం నిర్వహించిన తర్వాత ఈ విషయాన్ని బయటకు ప్రకటించారు. మరి మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి వాళ్ళ పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. మరోపక్క తెలంగాణలో అధికారం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, మరోపక్క బీజేపీ పార్టీ కూడా వాళ్ళ అభ్యర్థుల పేరుని ఇంకా ఖరారు చేసే పనిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరు పోటీ చేయట్లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి తెలుగుదేశం పార్టీ దూరం ఉండడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మనం చూసుకున్నట్టయితే 2023 ఎన్నికల దగ్గర నుంచి మనం చూసుకున్నట్టే 2023 కంటే ముందు అన్ని ఎన్నికల్లోనూ ఏదో విధంగా పాల్గొనడం జరిగింది టీడీపీ. 2023 నుంచి మొదలు పెట్టుకున్నట్టయితే ఎన్నికలకు కొంత దూరంగా ఉంది. దానికి కారణాలను మనం విశ్లేషించినట్టయితే గతంలో ఇక్కడ తెలంగాణ ఏర్పడిన నాటిలో తెలంగాణ మీద వ్యతిరేకత, టీడీపీ వ్యతిరేక పార్టీ అని చెప్పి టీఆర్ఎస్ ప్రచారం చేసినప్పటికీ అప్పటికి 15 సీట్లు రావడం జరిగింది. తెలంగాణలో వచ్చిన 15 ఎమ్మెల్యే సీట్లను టీఆర్ఎస్ లాక్కోవడం జరిగింది, అందులో విలీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఎన్నికల్లో కూటమిగా ఏర్పడ్డ సందర్భంలో కూడా 2 సీట్లు రావడం జరిగింది టీడీపీకి. ఇక ఆ ఎన్నికతో అక్కడ ఆగిపోవడం జరిగింది. 2018 ఎన్నికతో 2023 నాటికి వచ్చేటప్పటికి ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండడం జరిగింది. దానికి ప్రధాన కారణం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల్ని మనం గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టడం, అక్కడ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటికీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఈ టీడీపీని పూర్తిగా లేకుండా చేయడం, చంద్రబాబుని అరెస్ట్ చేయడం, ఈ పరిణామాల దృష్ట్యా ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, ఆంధ్రప్రదేశ్లో ముందుగా సొంత ఇంటిని చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదు, కొంత దూరంగా ఉన్నారు. నాయకులు కూడా అక్కడిక్కడ చెదరవడం జరిగింది. ఎక్కువ మంది నాయకులను మనం గమనించినట్టయితే గతంలో గెలిచిన 15 మందితో పాటు మిగతా వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు అందరూ కూడా ఎక్కువ మంది టీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో మొన్న చనిపోయిన మాగంటి గోపన గతంలో తెలుగుదేశంలో పనిచేసిన వ్యక్తి, తెలుగుదేశం నుంచి జంప్ అయిపోయి మరొకసారి టీఆర్ఎస్ నుంచి గెలుపొందడం జరిగింది. కాబట్టి ఇప్పుడిప్పుడే సర్దుకుంటుంది తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత స్థిరపడిన నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడున్న టీడీపీ నాయకులు అందరూ కూడా చెల్లా చెదరవడం జరిగింది. టీడీపీ ఇక్కడ పోటీ చేయదు, ఇక్కడ అవకాశం లేదని చెప్పిన సందర్భంలో రేవంత్ రెడ్డి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అక్కడ టీడీపీ వచ్చే అవకాశం లేదు, టీడీపీ లేదు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిన సందర్భాన్ని మనం చూడొచ్చు. కాబట్టి అక్కడ టీడీపీ కొంచెం బలంగా ఉన్న సందర్భంలో ఇక్కడ తెలంగాణపై దృష్టి పెట్టడానికి కొన్ని అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితులు అంటే వెంటనే రియాక్ట్ అవ్వడం కంటే మెల్లమెల్లగా వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం అయితే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుంది. ఎందుకంటే టీడీపీ అనేది ఇప్పటికి కూడా గ్రామాల్లో పటిష్టంగా ఉన్న పార్టీ, కార్యకర్తల బేస్ ఉన్న పార్టీ. ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణలోనే బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి బీసీల వెంట నిలిచిన పార్టీగా తెలుగుదేశం పార్టీని గుర్తించడం జరుగుతుంది. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని ఒక ముద్ర వేసుకోవడం జరిగింది, వాళ్ళు కూడా ఓన్ చేసుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఎన్నికల్లో ఇంకా మొదటిసారి గెలిచిన తర్వాత ఏదైతే టీడీపీని మొత్తం కూడా వాళ్ళ వైపు లాక్కోవడం జరిగింది. ఈ గతంలో ఏదైతే కొంత నార్త్ తెలంగాణ మిక్స్డ్ ఉన్నప్పటికీ ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలో టీడీపీ పటిష్టంగా ఉండే దాన్ని అంతా దెబ్బ కొట్టి ఆ నాయకులందరినీ కూడా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళ వైపు లాక్కోవడం ద్వారా అక్కడ కూడా పుంజుకోవడం జరిగింది. ఆ జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది. మొన్న ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఏదైతే టీడీపీ బలంగా ఉండి టీఆర్ఎస్పై మళ్ళిన జిల్లాలు ఉన్నానో ఆ జిల్లాల్లో టీఆర్ఎస్కి ఒక్క స్థానం కూడా రాలేదు. మొన్న ఎన్నికల్లో మనం చూసుకుంటే ఖమ్మంలో 1 సీట్ రావడం జరిగింది. ఖమ్మంలో చాలా పటిష్టంగా గతంలో టీడీపీ ఉండే ఆ సీట్లన్నీ కూడా టీడీపీ నాయకులందరినీ కూడా టీఆర్ఎస్ గుంజుకోవడం జరిగింది. నల్గొండలో పటిష్టంగా ఉండే నల్గొండలో ఉన్న నాయకులందరినీ కూడా లాక్కోవడం జరిగింది, అక్కడ 1 సీట్ రావడం జరిగింది. వరంగల్లో కూడా పటిష్టంగా ఉండే
వరంగల్లో ఈ సీతక్క కానీ వీళ్ళంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోవడం జరిగింది కాంగ్రెస్కు లేదంటే టీఆర్ఎస్కు. కాబట్టి ఈ నాయకులంతా కూడా చెల్లాచెదిరిన సందర్భంలో ఇప్పుడు నాయకత్వానికి సంబంధించి అంటే పై స్థాయిలో కింది స్థాయి కార్యకర్తలు ఉన్నప్పటికీ పై స్థాయిలో నాయకులు లేకుండా పోయిన పరిస్థితిలో ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా మరొక పార్టీకి లబ్ధి చేకూరకుండా ఉండాలంటే టీఆర్ఎస్ వీక్ అవుతున్న సందర్భంగా టీఆర్ఎస్లో ఉన్న క్యాడర్ అంతా కూడా మా క్యాడరే కదా, తిరిగి వాళ్ళని గుంజుకునే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. ముందుగా గ్రామ స్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నారండి. గ్రామ స్థాయి నుంచి మనం జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి. అప్పుడు ఏమైందంటే కింది స్థాయిలో కార్యకర్తలు మా పార్టీ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది అనేది ఎక్కడైతే చెల్లాచెదరైపోయిన కార్యకర్తలు నాయకులు గ్రామస్థాయి నాయకులు ఉంటారో వాళ్ళంతా కూడా మెల్లగా పుంజుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళంతా కూడా క్యాడర్ బేస్ తయారయ్యే అవకాశం ఉంటుంది. వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఆ విధంగా వచ్చినట్టయితే రాష్ట్ర స్థాయి వరకు విస్తరించే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్డీఏ ప్రభుత్వంలో వాళ్ళ కూటమిలో ఎన్డీఏలో వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇప్పుడు బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ పోటీ చేస్తున్న సందర్భంలో ఆ మిత్రపక్షాల మధ్య పరస్పర పోటీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల మిత్రపక్షాల మధ్య ఐక్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పోటీకి దూరంగా ఉండి అవసరమైతే బీజేపీకి సపోర్ట్ చేయడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి ఏదైతే కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఏ విధంగా ఏర్పడ్డదో, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏ విధంగా ఏర్పడ్డారో తెలంగాణ కూడా కూటమి ఏర్పడినట్టయితే ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ వీక్ అవుతుందో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చినట్టయితే అది ఎవరికి లాభం జరగాలి? బీఆర్ఎస్కి జరగాలి, లేదంటే బీజేపీకి జరగాలి. బీజేపీ ఒంటరిగా ఇక్కడ ఎదుర్కొనే పరిస్థితి లేదు. నార్త్ తెలంగాణలో కొంత బలంగా ఉంది కానీ సౌత్ తెలంగాణలో చూసుకుంటే చాలా వీక్ ఉంది. అదే సౌత్ తెలంగాణలో టీడీపీ చాలా బలంగా ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి పుంజుకున్నట్టయితే కాబట్టి అప్పుడు కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం ఉంది. అంతవరకు కొంత సమయాన్నంతా వివరించి ఆ విధంగా ముందుకెళ్ళడానికి పరిశీలిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ.